पल्लवी, आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। హైదరాబాద్ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో 10వ రోజు కావడంతో వినాయక విగ్రహాల నిమజ్జనం కొరకై అన్ని శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పాతబస్సులోని ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమైన వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర ఘనంగా జరుగుతున్నాయి. రోడ్లన్నీ జనసందోహంతో యువతీ యువకులు డీజే పాటలు, బ్యాండ్ మేళాల నృత్యాలతో కిటకిటలాడాయి. ఎక్కడ చూసినా భక్తులు గణేష్ మహారాజ్కి జై అంటూ నినాదాలతో మార్మోగాయి. మరికొన్ని చోట్ల లడ్డు వేలం పాటలో కోలాహలం నెలకొంది. మరియు లాల్ దర్వాజా మోడ్, చార్మినార్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు మరియు ప్రముఖులు వినాయకుని శోభాయాత్రకు ఘన స్వాగతం పలికారు. పోలీసు ఉన్నతాధికారులు ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో వినాయకుని శోభాయాత్ర జరుపుకోవాలని సూచించారు. ఎక్కడ ఎలాంటి శాంతి భద్రతలు భంగం కలగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు कैमरा और వెళ్ళడానికి మనం చోటు చేయాలి అందరూ. ఈనాటి మన 45వ సామూహిక గణేష నిమజ్జనోత్సవం లోపల భాగ్యలక్ష్మి వేదిక ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సమాజానికి దిశను దశను అందించడానికి